గైస్, నా పేరు పవన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి వచ్చిన స్పాన్సర్షిప్ అన్బాక్సింగ్ అనమాట. ఇది నిన్న నైట్ అయితే నాకు వచ్చింది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈరోజు ఈ వీడియో చెప్పబోతున్నాను, లైక్ అన్బాక్సింగ్ రివ్యూ అయితే. సో చూడండి మనకి ఎలా ఉందంటే యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా, సో అలాగైతే ఉంది. సో దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో చాలా తక్కువ ప్రైస్ రేంజ్కి అయితే వీళ్ళు అందిస్తున్నారు అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే కూడా మీకు చెప్తాను ఈ వీడియోలో అయితే. వీడియోని మీరు చివరిదాకా చూడడానికి అయితే ట్రై చేయండి. అప్పుడే మీకు ఆ చీప్ ప్రైస్ రేంజ్లో మీకు ఇట్లా యాపిల్ ఎయిర్పాడ్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్యాకేజ్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ ఇయర్ ఫోన్స్ సంబంధించిన స్పెక్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇది మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 సపోర్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో స్టీరియో మైక్ మ్యూజిక్ సపోర్ట్ చేస్తుంది. టచ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి ఆటో పేరింగ్ సపోర్ట్ అయితే కూడా ఉందన్నమాట. ఆటోమేటిక్గా మనకి పేర్ అయిపోతుంది. దీంట్లో నాయిస్ క్యాన్సిలింగ్ సపోర్ట్ ఉంది. మనకి స్వెట్ ప్రూఫ్ అయితే కూడా సపోర్ట్ చేస్తుంది. సో దీంట్లో మనకి వర్కౌట్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. స్పోర్ట్స్ మోడ్స్ అయితే కూడా ఉన్నాయి. అలాగే మనకి హ్యాండ్ ఫ్రీ మ్యూజిక్, అలాగే మనకి ఎప్పుడైనా డ్రైవింగ్ చేసేటప్పుడు అయితే సో మనకి బ్లూటూత్ వర్షన్ అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ పైన ఉన్న ప్యాకేజ్ని అయితే మొత్తం ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి లోపల మనకి ఇయర్ ఫోన్స్ ఎట్లున్నాయని చెప్పేసి మీకైతే చూపిస్తాను. సో సో ఇది మనకి TWS ఇయర్బడ్స్ అయితే. సో ఇదంతా పక్కన పడేద్దాం. సో ఇలాగైతే మనకి నీట్గా బబుల్ ర్యాప్లో అయితే దీన్ని వ్రాప్ చేసి ఇచ్చారు. సో సూపర్గా అయితే ఉంది. సో దీని అయితే కూడా మనం రిమూవ్ చేద్దాం. సో i12 అనేసి మనకి ఇక్కడ క్లీన్గా అయితే కనపడుతుంది. సో ఈ బబుల్ ర్యాప్ని అయితే కూడా నేను పక్కన వేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి TWS ట్రూలీ వైర్లెస్ స్టీరియో i12 అయితే కనపడుతుంది. సో చూడండి మనకి యాపిల్ డిజైన్ లాగా అయితే కనపడుతుంది. మళ్ళీ కొంచెం ర్యాప్ చేశారు. సో దీని అయితే కూడా మనం పీకెత్తాం. సో ఇక్కడ చూసుకుంటే ఆటో పవర్ ఆన్, ఆటో పేరింగ్ 5.0 అయితే ఉంది. కొన్ని స్పెక్స్ అయితే మనకి సైడ్లో ఉన్నాయి. అలాగే బ్యాక్ సైడ్ మనకి కొన్ని స్పెక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కలర్స్ అయితే ఉన్నాయి. మేడ్ ఇన్ చైనా ఇదైతే. సో మళ్ళీ నన్ను చైనా ప్రమోషన్ అయితే అడగండి ఎందుకు చేస్తున్నాను అనేసి. సో బాక్స్ అనేది మనకి చాలా సింపుల్గా అయితే ఉంది గైస్. సో చాలా కాంపాక్ట్ అవుతుంది. సో చూద్దాం మనకి లోపల ఎటువంటి కంటెంట్స్ ఇచ్చారనేది. సో మన బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తాయో సార్ చూద్దాం. చూసి లోపల మనకి ఇయర్ ఫోన్స్, అలాగే ఇయర్ ఫోన్స్తో పాటు ఏమైనా ఇచ్చారు ఏంటనేది చూద్దాం. సో ఇది మనకి బాక్స్ అయితే. సో ఇక్కడ మనకి క్లీన్గా అలాగే నీట్గా అయితే TWS ఇయర్బడ్స్ అయితే కనపడుతుంది. సో దీని అయితే పక్కన పెడదాం. అలాగే లోపల ఇంకా ఏమైనా కంటెంట్స్ వచ్చాయని చూద్దాం. సో లోపల చూస్తే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇంకా మీరు ఇయర్ ఫోన్స్ వాడేటప్పుడు దీన్ని చదువు అయితే మీరు వాడండి. సో దాంతోపాటు మనకి ఇక్కడ USB పోర్ట్, అలాగే లైటనింగ్ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద మీరు లైటనింగ్ కేబుల్తో అయితే ఛార్జింగ్ పెట్టాల్సి అయితే ఉంటుంది. సో టోటల్గా మనకి ఇది యాపిల్ లుక్ లాగా అయితే కనపడుతుంది కదా. చార్జర్ కూడా మనకి లైట్నింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇది మనకి టోటల్గా కంటెంట్ అయితే. సో ఒకసారి మనం ఎన్ని పక్కకు పెట్టేసి ఒకసారి ఇయర్ ఫోన్స్, మనకి TWS ఇయర్ ఫోన్స్ ఎలా ఉంటాయో ఒకసారి మనకి చెక్ చేసుకుందాం. సో మనం ఇదే పక్కన పెట్టేసాం. సో దీని బ్యాక్ సైడ్ మనకు బ్లూ కలర్ స్ట్రాప్ ఉంది. సో దీనైతే మనం తీద్దాం. సో చూడండి మనకి అచ్చం యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా, సో అలాగే కనపడుతుంది. ఇక్కడ మనకు కొన్ని బటన్ అయితే కూడా ప్రొవైడ్ చేశారు. ఫైనల్గా మీకు అయితే మనకి ఆడియో క్వాలిటీ, అలాగే మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదు చెప్తాను. సో జస్ట్ మనకి సింపుల్గా అయితే ఓపెన్ అవుతుంది, లైక్ యాపిల్ ఎయిర్పాడ్స్ లాగానే. సో ఇక్కడ చూసుకుంటే మనకి వైట్ కలర్లో బడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే మనకి ఏదైతే కేస్ అయితే కూడా బాగా పర్ఫెక్ట్గా అయితే ఉంది. దీని గురించి ఒకసారి ఛార్జింగ్ టైం గురించి మనం మాట్లాడితే, సో ఇక్కడ చూసుకున్నామంటే ఛార్జింగ్ టైం అనేది మనకి టాక్ టైంకి అయితే 2 to 3 hours అయితే పడుతుంది. ఛార్జింగ్ టైం మనకి 40 minutes ఛార్జింగ్ టైం అయితే వస్తుంది అనమాట. సో రియల్ లైఫ్లో మనం వాడితే మనకు తెలుస్తుంది. సో చాలా లైట్ వెయిట్ అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇయర్ బడ్స్ చూసామంటే సో అచ్చం మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా అయితే కనపడుతున్నాయి. సో ఇక్కడ మనకి డౌన్లో ఛార్జింగ్ పిన్ అయితే కనపడుతుంది, ఛార్జింగ్ పెట్టడం కోసం అయితే. ఇక్కడ మనకి అయితే స్పీకర్కి సంబంధించిన అయితే ఉంది. మనకి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అట్లా ప్రొవైడ్ చేస్తున్నారు టాప్లో అయితే. సో ఇయర్ ఫోన్ అయితే మనకి ఆటోమేటిక్గా ఆన్ అయిపోయింది అనమాట. సో బ్లూ అండ్ రెడ్ కలర్లో అయితే మనకి బ్లింక్ అవుతుంది. కనెక్ట్ చేశాక దీనికి సంబంధించిన ఆడియో క్వాలిటీ నేను యూజ్ చేశాక అయితే నేను ఈ వీడియోని అయితే కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో మనకు స్పాన్సర్ చేసింది బైస్మార్ట్. సో మీరు బ్రాండెడ్ ఐటమ్స్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే బైస్మార్ట్ అనేది మీకు బెస్ట్ ప్లేస్ అవుతుంది గైస్. ఏ బ్రాండ్ అయినా కానీ మనకి చాలా తక్కువ ప్రైజ్లో అయితే వీళ్ళు అందిస్తున్నారు. అలాగే ఫస్ట్ కాపీ ఐటమ్స్ అయితే కూడా వీళ్ళు అందుబాటులో తీసుకొస్తున్నారు, లైక్ మనకి ఇలాగ యాపిల్ ఎయిర్పాడ్స్ లాగైతే. సో ఇలా కాదు, మనకి ఇంకా చాలా ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ బైస్మార్ట్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్
గ్రూప్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, లింక్ అయితే. ఒకవేళ మీరు జాయిన్ కావాలనుకుంటే జాయిన్ అయిపోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మీకు అడ్మిన్ అయితే ఉంటారు, కళ్యాణ్ అనేసి. సో అతనైతే మీరు కాంటాక్ట్ అయ్యారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎలా మనం వీటిని ఆర్డర్ చేసుకోవాలి ఏంటి అనేసి. సో అతనైతే మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే కాండి. సో నాకైతే ప్రోడక్ట్స్ అయితే బాగా నచ్చాయి గైస్. సో ఈ ఇయర్ ఫోన్ సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే కూడా ఈ వీడియో అయితే మీకు తెలుస్తుంది. సో రివ్యూ చూశాకనే మీరు గ్రూప్లో జాయిన్ కాండి, మీకు నచ్చిన ప్రోడక్ట్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అయితే మీరు షేర్ చేయండి గైస్ వేరే వాళ్ళకు కూడా. సో వాళ్ళు కూడా బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. సో మనం లేట్ చేయకుండా ఈ ఇయర్ ఫోన్ సంబంధించిన ఫుల్ రివ్యూ అయితే మనం చూసేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇయర్ ఫోన్స్ అనేది మనకి TWS ఇయర్ ఫోన్స్ అనేవి ఇలాగైతే ఉన్నాయి. సో చూడడానికి మనకి సేమ్ యాపిల్ ఎయిర్పాడ్స్ ఉంటాయి కదా, సో అలాగైతే ఉన్నాయి. ఒకవేళ మీరు బ్రాండెడ్ ఐటమ్స్ తీసుకోవాలనుకుంటే లైక్ దిస్ మీరైతే పర్చేస్ చేసుకోవచ్చు అనమాట ఈ బైస్మార్ట్ నుంచి అయితే. సో చాలా అగ్రెసివ్ ప్రైసింగ్ అయితే ఇస్తున్నారు. సో కమింగ్ బ్యాక్ టు మనకి ఏదైతే i12 యాపిల్ ఎయిర్పాడ్ సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడితే, సో దీనైతే నేను 2 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ ఇయర్ ఫోన్కి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ గురించి. సో బిల్డ్ క్వాలిటీ అనేది మనకి బాగుంది గైస్ ఆ ప్రైస్ రేంజ్కి అయితే. సో చూడడానికి మనకి యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా అయితే కనపడుతుంది. సో ఎటువంటి డిజైన్స్ చేంజ్ చేయలేదు. సో సేమ్ అలాగ ఉంటుంది లోపల మనకి ఇయర్ బడ్స్ తీసుకునేప్పటికీ. సో సేమ్ మనకి ఒక యాపిల్ ఎయిర్పాడ్స్ తీసుకునేంత ఫీలింగ్ అయితే కనపడుతుంది. ఒకవేళ మీరు బ్రాండ్ లవర్స్ అయితే తీసుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ విషయంగా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, మొత్తం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ ఇది. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కొన్ని బటన్స్ అయితే ఇచ్చారు, యాపిల్ ఇచ్చినట్టుగానే మొత్తం స్టీల్ అయితే ఉంది. బిల్డ్ క్వాలిటీ ప్రకారంగా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. అలాగే మనకి ఇయర్ బడ్స్ కూడా పెట్టుకున్నామంటే చూడండి మనకి చాలా స్టైలిష్గా అయితే ఉన్నాయి. సో సేమ్ యాపిల్ ఎయిర్పాడ్స్ లాగైతే ఉంటాయన్నమాట. సో దీంట్లో నాకు నచ్చిన విషయం అయితే అంటే దీన్ని మనం సపరేట్గా అయితే ఇయర్ బడ్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇయర్ బడ్స్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఇయర్ బడ్స్ కావాలన్నా కానీ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ఒక మంచి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మనకి దీంట్లో టచ్ కంట్రోల్స్ అయితే కూడా ఉన్నాయి కదా. సో టచ్ కంట్రోల్స్ కూడా మనకి బాగానే పనిచేస్తున్నాయి. సో మళ్ళీ అంత ల్యాగ్ లేదు, డిలే లేదు, మనకి బాగానే పనిచేస్తున్నాయి అనమాట. అయితే మనకి డబల్ ట్యాప్ చేస్తే సాంగ్ పాస్ కావడం, ప్లే కావడం, అలాగే మనకి సాంగ్ బ్యాక్ వెళ్ళడం అయితే అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. సో ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు టచ్ కంట్రోల్స్ అయితే. సో మీరు డబల్ ట్యాప్ చేశారంటే ఆన్ అవుతుంది. సో డబల్ ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే ఆన్ అవుతుంది. అలాగే మీరు డబల్ ట్యాప్ చేసి హోల్డ్ చేస్తే మనకి పవర్ ఆఫ్ అయితే అవుతుంది అనమాట. సో ఇయర్ బడ్స్ చూసామంటే మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు గైస్. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది సౌండ్ క్వాలిటీ గురించి. సో సౌండ్ క్వాలిటీ వచ్చేసరికి ఆ ప్రైస్ రేంజ్ నేను ఎక్సలెంట్ అని చెప్పలేను కానీ, బట్ యావరేజ్ సౌండ్ క్వాలిటీ అయితే ఇస్తుంది. ఒకవేళ మీరు ఎక్కువ బేస్ లవర్స్ అయితే మాత్రం ఇయర్ బడ్స్ అయితే తీసుకోకండి. దీంట్లో వోకల్స్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి. సో నో ప్రాబ్లం అనమాట. మీకు ఎక్కువ బేస్ కావాలి అని అనుకుంటే మాత్రం, ఎందుకంటే మనకి ఇన్ ఇయర్ బడ్స్ అయితే కాదు గైస్, జస్ట్ మనకి ఇన్ ఇయర్ బడ్స్ అయితే కాదు, జస్ట్ మామూలుగా టిప్స్ లాగా అయితే కనబడుతుంటాయి. సో ఈ టిప్స్ యూస్ చేసి మీరు ఎక్సలెంట్ బేస్ అయితే మీరు ఎక్స్పీరియన్స్ అయితే కాలేరు. సో కాబట్టి మీరు ఎక్కువ బేస్ లవర్స్ అయితే ఈ ఇయర్ బడ్స్ అయితే తీసుకోవాలని చెప్తాను. బట్ ఓకల్ ప్రకారంగా చూసుకున్నామంటే మంచి క్వాలిటీ అయితే మనకి వస్తుందన్నమాట. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది కాల్ క్వాలిటీ గురించి. సో నేను మీ ఇయర్ ఫోన్స్ యూస్ చేసి మా ఫ్రెండ్స్కి అయితే కాల్ చేశాను. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏదైతే మన కాల్ వాయిస్ అనేది సో చాలా క్లారిటీగా అయితే వస్తుందని చెప్పారు. సో మీరు కాల్స్ మాట్లాడుకోవాలి తక్కువ ప్రైస్ రేంజ్లో మనకి యాపిల్ లుక్లో కావాలనుకుంటే ఈ i12 వైపు అయితే ఒకసారి వెళ్ళండి. సో దీని గురించి కాన్స్ గురించి మారితే సౌండ్ క్వాలిటీ గైస్. సౌండ్ క్వాలిటీ మీకు ఎక్సలెంట్గా అయితే ఉండదు, మనకు యావరేజ్ సౌండ్ క్వాలిటీ అయితే వస్తుంది. అలాగే దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్స్ చెప్పారు కానీ మనకి అంత నాయిస్ క్యాన్సిలేషన్ అయితే కాదు. సో ఒకవేళ మీరు సౌండ్ క్వాలిటీ అవసరం లేదు, కొంచెం స్టైలిష్గా మనకి బడ్జెట్లో కావాలనుకుంటే మీరు ఈ TWS ఇయర్ బడ్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో మనం బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినామంటే, సో గైస్ ఇది ఛార్జింగ్ టైం మనకి 40 minutes అయితే తీసుకుంటుంది. సో రౌండ్ ఫిగర్ మనకి ఎన్ని గంటలు మనకు వస్తుందంటే మాత్రం టాక్ టైం చూసుకుంటే 2 to 3 hours వరకు అయితే ఉంటుంది. మనకి మ్యూజిక్ యూజ్ చేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం కూడా 40 minutes అయితే ఉందన్నమాట. సో చూడడానికి మనకి ఇది సేమ్ యాపిల్ ఎయిర్పాడ్స్ లాగా అయితే కనబడుతుంది. సో దీంట్లో మనకి లైట్నింగ్ కేబుల్కి సంబంధించిన కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసి మీరు ఇక్కడ ఛార్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే యాపిల్ కంపెనీ లాగా మీరు ఒక చీప్ బడ్జెట్లో TWS బడ్స్ తీసుకోవాలనుకుంటే మీకు ఇప్పుడు i12 అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్తాను. 630 rupees అయితే పడుతుంది అనమాట ప్రైస్ అయితే. బాక్స్ పైన మనకి 200,000 rupees అయితే ఉంది, బట్ ఇది పడేది మాత్రం మనకి 620 rupees అయితే ఉంది. సో ఫైనల్గా వచ్చేసరికి మీరు 620 rupeesకి ఈ TWS బడ్స్ అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో గైస్ ఇది మనకి అయితే సెండ్ చేసిన మనకి అయితే స్పాన్సర్ వీడియో మనకి i12 అనమాట TWS ఇయర్ బడ్స్. సో దీని అయితే తీసుకోవచ్చు మీరు ఆ ప్రైస్ రేంజ్కి అయితే అయితే మనకి 620 rupeesకి అయితే. మనకి కాల్ క్వాలిటీ అయితే బాగుంది. సో కాల్ క్వాలిటీలో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏం లేదు, నాయిస్ క్యాన్సిలేషన్ కూడా పర్లేదు బాగానే ఉంది. బట్ దీంట్లో ఇంకా మనకి కొన్ని మోడల్స్ అయితే ఉన్నాయి, ప్రో మోడల్ అయితే కూడా ఉంది. సో దాన్ని కూడా మీకు చెక్ చేసుకుంటారు అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. సో గైస్ ఇది ఈ వీడియోలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అన్బాక్సింగ్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే కూడా మీరు క్లిక్ చేయండి. మిమ్మల్ని అయితే నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.